తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో దసరా దీపావళి పర్వదినాలను పురస్కరించుకొని మున్సిపల్ వాహనాలకు ఆయుధ పూజను కనుల విందుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కమిషనర్ మౌర్య నిర్వహించారు. విజయదశమి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థలో వివిధ రకాలైన యంత్రాలకు అదేవిధంగా కొత్తగా విచ్చేసిన 3,05,00,000 మిషనరీలకు ఒక ప్యాచ్ మిషన్ 1.5 crore, తార్ రోడ్లు సీసీ రోడ్లు ప్యాచ్లు వేసేది మిషన్ 1.5 కోటి, జేసీబీలు 80 లక్షలు, అదేవిధంగా హైలైట్స్ దానికి వేరే 60 లక్షలు 80 లక్షలతో మొత్తం 3,05,00,000 రూపాయలతో కొత్త మిషన్లు కూడా కొని ఈరోజు విజయదశమి సందర్భంగా పూజలు వేయడం చాలా సంతోషంగా ఉంది. విజయదశమి అంటే ఒక మనం చేసే యంత్రాలను పనిముట్లను గౌరవించుకోవడం, మనము శుభ్రపరిచి పూజలు చేయడం అవి ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో విజయదశమికి పండగకు ఇటువంటి యంత్రాలు మిషన్లు కూడా పూజలు చేస్తుంటాం. నగరపాలక సంస్థ ఆయుధ పూజని ఘనంగా కూడా నిర్వహించడం, నూతనంగా కూడా కొత్త వాహనాలని తిరుపతి అభివృద్ధి పథంలో భాగంగా కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకురావడం, ఈ సందర్భంగా కూడా నగరపాలక సంస్థ కమిషనర్ గారికి, అధికారులకు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో తిరుపతి ముందు కూడా సాగే విధంగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తిరుపతి అనేక విధాలు కూడా అభివృద్ధి పదంలో నడిచేదానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ప్రాంతాన్ని, రాయలసీమలో ముఖ్యంగా కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 15th ఫైనాన్స్ కమిషన్ కింద 2 జేసీబీలు, 1 స్కై లాడర్ పెట్టి వాటిని ప్రొక్యూర్ చేయడం జరిగింది. అలాగే జనరల్ ఫండ్ కింద 3 డోర్ టు డోర్ ఆటోస్, ఎవ్రీడే డోర్ టు డోర్ కలెక్షన్కి కొంచెము రిపేర్స్ రెగ్యులర్గా రావడంతో డోర్ టు డోర్ ఆటోస్ వెళ్ళకపోవడం వల్ల ఈ 3 కూడా జనరల్ ఫండ్లో ప్రొక్యూర్ చేసి, అలాగే 1 పాట్ హోల్ మిషన్. సో అది పాట్ హోల్స్ ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నప్పుడు ఈ మిషన్తోనే మనం పాట్ హోల్స్కి వేయడం జరుగుతుంది. అవి కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది.